ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను సోంపేట రైల్వే స్టేషన్లో కంచిలి పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను కంచిలి ఎస్ఐ పారినాడు ఆధ్వర్యంలో జరిపిన దాడుల్లో సోంపేట రైల్వే స్టేషన్లో పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి సుమారు 28.550 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని కంచిలి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సోంపేట సీఐ మంగరాజు తెలిపారు. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా మేరాపల్లి గ్రామానికి చెందిన సజిత్ సబవతి బబ్లు ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి బీహార్ రాష్ట్రం గయో రైల్వే స్టేషన్కు తీసుకువెళ్లి సాహిద్ అలం అర్జున్ అనే వ్యక్తులకు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఇచ్చాపురం చేరుకున్న సంజిత్ సబపతి బబ్లు లారీ ఎక్కి కంచిలి వచ్చారు. రైల్వే స్టేషన్ వద్దకు చేరుకున్న వీరిని అనుమానం వచ్చి కంచిలి ఎస్ఐ పారినాయుడు ఆధ్వర్యంలో వీరు బ్యాగులను తనిఖీలు చేశారు. బ్యాగుల్లో 28.550 కేజీల గంజాయిని గుర్తించారు. అలాగే వారి వద్ద ఉన్న మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 28 కేజీల 550 గ్రాముల గంజాయిని కొని వారి బీహార్ రాష్ట్రంలోని గయాలోని గల అర్జున్ అలియాస్ సాహిద్ ఆలం అనే వ్యక్తికి ఇవ్వడానికి గాను అక్రమంగా రవాణా చేస్తూ పట్టుకెళ్లే క్రమంలో సోంపేట రైల్వే స్టేషన్ రైల్వే క్వార్టర్స్ దగ్గర గల రైల్వే పార్క్లో కంచిలి ఎస్ఐ గారికి పట్టుబడినారు. వారిని కంచిలి ఎస్ఐ గారు ఈరోజు 11:30 గంటలకు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 28 కేజీల 550 గ్రాముల గంజాయిని మరియు ఒక సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. దీని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అరెస్ట్ కాబడిన ఇద్దరు వ్యక్తులను జ్యుడిషియల్ రిమాండ్ రిపోర్టుతో పంపించడం జరుగుతుంది. గంజాయి ముఠాను పట్టుకోవడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన సోంపేట సీఐ మంగరాజు, కంచిలి ఎస్ఐ పారినాయుడు, పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించి ప్రశంసించారు. యోగాసనాలు జీవితంలో భాగం కావాలని జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి ఈ శ్రీ వెల్లడించారు. శుక్రవారం శ్రీకాకుళం నగరంలోని 80 ఫీట్ రహదారిలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగాపై అవగాహన కలిగి ఉండాలని, ప్రతిరోజు ఇంటి వద్ద యోగాసనాలు చేసుకోవచ్చన్నారు. యోగాసనాలు వేయడం వలన ఆరోగ్యం మెరుగుపరుచుకోవచ్చని అన్నారు. యోగాసనాలతో వ్యాధులు దూరమవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో యోగా శిక్షకులు పాండ్రంగి మురళీకృష్ణ, ఆయుష్ శాఖ నుండి చంద్రశేఖర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏఈ హరీష్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సిబ్బంది, నగర ప్రజలు పాల్గొన్నారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వర్రావు రణస్థలం హైస్కూల్ విద్యార్థులకు విద్యామిత్ర కిట్లను పంపిణీ చేశారు. కొత్త విద్యా సంవత్సరానికి విద్యార్థులు ఉత్సాహంగా ప్రారంభించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్లను విద్యార్థులకు పంపిణీ చేసిన ఎచ్చెర్ల శాసనసభ్యులు నడుకుదుటి ఈశ్వర్రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమయానికి విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్ పంపిణీ జరగడంతో పాటు విద్యార్థులకు కూడా నూతన విద్యా సంవత్సరం విద్యా సాధనతో నిండిన దారిని చూపుతుందని, ఇది కేవలం పంపిణీ మాత్రమే కాదు, ఇది ప్రభుత్వం విద్యకు ఎంతగా ప్రాధాన్యమిస్తుందో తెలిపే దృక్కోణమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అంతేకాకుండా విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి ప్రభుత్వం సన్నబియ్యం అందించడం గొప్ప విషయమని, ఇది విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది ఒక తాత్కారణమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండలి కూటమి నాయకులు, హైస్కూల్ అధ్యాపక సిబ్బంది, మండల అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కోటబొమ్మాలి మండలం హరిశ్చంద్రపురం గ్రామంలో జూన్ 9వ తేదీన జరిగిన వృద్ధురాలు హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్లో అదనపు ఎస్పీ పి శ్రీనివాసరావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధురాలు దుంపల దాలమ్మ అదే గ్రామానికి చెందిన బల్లి రాముని మోటార్ బాగు చేయడానికి రమ్మని చెప్పగా 8వ తేదీన దాలమ్మ ఇంటికి వెళ్లిన రాము ఆమె ఒంటరిగా ఉండటం, విలువైన బంగారు ఆభరణాలు మెడలో ఉండటం గమనించిన రాము వాటిని ఎలాగైనా కాజేయాలనే ఉద్దేశంతో రేపు వచ్చి మోటారు బాగు చేస్తానని చెప్పి వెళ్లిపోయి మరుసటి రోజు రాత్రి 8 గంటల తరువాత ఇనుపరాడ్డుతో మృతురాలు దాలమ్మ ఇంటికి వచ్చి టీ పెట్టమని చెప్పగా ఆమె టీ పెడుతుండగా ఆమె తలపై వెనుక నుంచి బలంగా ఇనుపరాడ్డుతో కొట్టి చంపేసి ఆమె మెడలోని బంగారు ఆభరణాలను దొంగలించి పారిపోయాడు. 10వ తేదీ ఉదయం ఆమె కుమారుడు రామారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి అందులో భాగంగా ముద్దాయిని 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో జాతీయ రహదారిలో గల హరిశ్చంద్రపురం బస్స్టేషన్లో అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 2.5 తులాల పుస్తల తాడును, ఇనుపరాడును స్వాధీనం చేసుకున్నామని,
ముద్దాయిని శుక్రవారం స్థానిక కోర్టుకు హాజరుపరుస్తామని అదనపు ఎస్పీ పి శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో టెక్కలి సీఐ కె శ్రీనివాసరావు, స్థానిక ఎస్ఐ పి సత్యనారాయణ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అహ్మదాబాద్ లో ఇటీవల జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపంగా నర్సన్నపేట వైఎస్సార్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం మౌన ప్రార్థన నిర్వహించారు. అహ్మదాబాద్ లో ఇటీవల జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపంగా నర్సన్నపేట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం మౌన ప్రార్థన నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పాల్గొని పార్టీ శ్రేణులతో కలిసి మృతులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబాలకు సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆరంగి మురళీధర్, జడ్పీటీసీ చింతు రామారావు, రాష్ట్ర పొందర కురకాల కార్పొరేషన్ విభాగ అధ్యక్షులు రాజాపు అప్పన్న, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు కేసీహెచ్ గుప్తా, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు ముంజేటి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. బాలలను కార్మికులుగా పెడితే చట్టపరమైన చర్యలు తప్పవని బాలల సంరక్షణ అధికారి కెవి రమణ వెల్లడించారు. శ్రీకాకుళం నగరంలోని నెహ్రూ యువజన కార్యాలయం వద్ద జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్, బ్రెడ్ సంస్థ, జిల్లా కార్మిక శాఖ, ఏహెచ్టీయు, ఐసీపీఎస్, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నెహ్రూ యువ కేంద్రం నుండి డే అండ్ నైట్ జంక్షన్ వరకు బాల కార్మికుల నియంత్రణపై అవగాహన ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా జిల్లా యాకిస్ట్ జస్టిస్ ప్రోగ్రాం మేనేజర్ మధ్య సింహాచలం మాట్లాడుతూ బాలలను కార్మికులుగా పెడితే చట్టపరమైన చర్యలు తప్పవని, అలాగే ఎక్కడైనా అటువంటి పిల్లల్ని గుర్తించినట్లయితే 1098 లేదా 112కు కాల్ చేసి తెలియజేయవలసిందిగా కోరారు. ఈ రోజు ఇంటర్నేషనల్ డే అగైన్స్ చైల్డ్ లేబర్ అనేది మనం జరుపుకుంటున్నాము. ఇది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యూనిసెఫ్ వాళ్ళు డిజిగ్నేట్ చేశారు. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఇంటర్నేషనల్ ట్రాఫికింగ్ జరుగుతుంది. చిన్నపిల్లల్ని బాండెడ్ లేబర్ గాను వాళ్ళు కిడ్నాపింగ్ చేసి, ఎక్స్టార్షన్ చేసి పలు విధాలుగా వాడుకుంటున్నారు. దాన్ని నిర్మూలించడానికి మన శ్రీకాకుళంలో ఈరోజు ఒక మంచి ర్యాలీ నిర్వహించారు బ్రెడ్ అనే సంస్థ. అదేవిధంగా వీళ్ళు చాలా యాక్టివ్గా ఉండి దీన్ని అరికట్టడానికి వాళ్ళ ఒక సంస్థ, వాళ్ళ యొక్క మెంబర్స్ అందరూ చాలా కృషి చేస్తున్నారు. అందుకు వాళ్ళకి అభినందనలు. అదేవిధంగా మన నెహ్రూ యువ కేంద్రం కూడా వాళ్ళకి ఎల్లప్పుడూ సహాయం ఉంటూ వాళ్ళకి సహకారాలు అందిస్తామని నేను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో ఏహెచ్టీయు కానిస్టేబుల్ బగాది రాములమ్మ, ఐసీపీఎస్ నుండి గీత, నెహ్రూ యువ కేంద్రం వెంకట ఉజ్వల్ మరియు బెడ్ సంస్థ వివిధ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అగ్నికుల క్షత్రియ సేవా సంఘం భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా చైర్పర్సన్ పిరియా విజయ మరియు ఎమ్మెల్సీ నత్తు రామారావు పాల్గొన్నారు. కవిటి మండలం కవిటి టౌన్లో జరిగిన అగ్నికుల క్షత్రియ సేవా సంఘం భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంను శ్రీకాకుళం జిల్లా చైర్పర్సన్ పిరియా విజయ సాయిరాజ్ మరియు ఎమ్మెల్సీ నత్తు రామారావు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ భవనానికి జడ్పీ నిధుల నుండి 15 లక్షలు మరియు ఎంపీపీ నిధుల నుండి దాదాపు 6 లక్షలు ఇవ్వడం జరిగింది. అగ్నికుల క్షత్రియ కుల పెద్దలు, ఆడపడుచులు, యువత చేత ఘనంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ సాయిరాజ్ ని, ఎమ్మెల్సీ నత్తు రామారావుని మరియు మాజీ శాసనసభ్యులు నరేష్ కుమార్ అగ్రవాల్ ను, ఎంపీపీ కడియాల పద్మను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కవిటి మండలం వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ కడియాల ప్రకాష్, పిన్నింటి తిలక్, పొలకల శ్రీరాములు, అగ్నికుల క్షత్రియ నాయకులు పొల్లాయి లక్ష్మణమూర్తి మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినప్పటికీ జిల్లాలో ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క వాగ్దానం కూడా ఎందుకు అమలు చేయలేదని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యవర్గ సభ్యులు బి కృష్ణమూర్తి, పి తేజేశ్వరరావులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సిపిఎం జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పాలన ఏడాదిలో ఏమాత్రమూ సంతృప్తికరంగా లేదని, జనంకు అప్పులు తప్ప ఆదాయం లేని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేస్తామని, జీడి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, జీడి బోర్డు ఏర్పాటు చేస్తామని, వంశధార నిర్వాసితులకు స్పెషల్ ప్యాకేజీ ఇస్తామని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి చివరి భూముల వరకు నీరు అందిస్తామని, జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని చేసిన వాగ్దానాలు ఒక్కటి కూడా ఎందుకు అమలు చేయలేకపోయారో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలని వారు ప్రశ్నించారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఎన్నికల సందర్భంగా ఈ శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా
అమలు చేయలేదు. ఎందుకు అమలు చేయలేదని చెప్పి ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారిని మేము అడుగుతున్నాం. ఈ జిల్లాలోని ఎన్నికల సందర్భంగా ఈ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పినారు. జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేస్తామని చెప్పినారు. జీడికి గిట్టుబాటు ధర ఇచ్చి జీడి బోర్డుని ఏర్పాటు చేస్తామని చెప్పినారు. అదేవిధంగా ఈ భవిష్యత్తులో నిర్వాసితులకి స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పినారు. అదేవిధంగా రిమ్స్ అప్గ్రేడ్ చేస్తామన్నారు. ఏ ఒక్క హామీ కూడా ఈ ఏడాది కాలంలో అమలు చేయలేదు. సరే కదా, ఈ రోజు సముద్ర తీర ప్రాంతంలో ఉండే భూమంతా కూడా కార్పొరేట్ సంస్థలకి అప్పచెప్పడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇది సరైనది కాదని చెప్పి ఇవాళ సిపిఎం పార్టీగా మేము తెలియజేస్తాం. ఈ రోజు ఈ శ్రీకాకుళం జిల్లాలో 1,00,000 పైన గిరిజనులు ఉన్నారు. వారికి ఐటీడీఏ లేకపోవడంతో ఇవాళ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గిరిజన భూములన్నీ కూడా తప్పుడు పత్రాలు సృష్టించి గిరిజనేతలు ఆక్రమించుకుంటారు. ఐటీడీఏ లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడతారు. కానీ ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీని ఉల్లంఘించింది. ఇంతవరకు అమలు చేయలేదు. వెంటనే అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. జిల్లా సస్యశ్యామలం కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితులకు స్పెషల్ ప్యాకేజీ ఇవ్వాలని, రిమ్స్ ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో అక్రమ మైనింగ్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో భూదోపిడీ ఆపాలని, సముద్ర తీర ప్రాంతాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టొద్దని వారు అన్నారు. కోడి రామూర్తి స్టేడియం నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజల మద్దతుతో ఉద్యమాలు చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.